హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎఫ్ఆర్ఓ మెయిన్స్‌లో మనకి తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది కదా! 50 మార్క్స్‌కి. దాంట్లో ప్రీవియస్ ఇయర్స్ కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్ ఎలా అడుగుతారంటే, కొన్ని అడిగినవి. కింది వాటిలో వివేకం అర్థంలో ఆంగ్ల పదం. అంటే వివేకంకి ఇంగ్లీష్‌లో ఏమంటారని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడనమాట మనకి. క్లెవర్, కైండ్‌నెస్, గుడ్‌నెస్, ప్రుడెన్స్. ఆన్సర్ ఏంటంటే ప్రుడెన్స్. ప్రుడెన్స్ అంటే వివేకం. మనం జనరల్‌గా క్లెవర్ అని పెట్టేస్తాము. బట్ క్లెవర్ అంటే తెలివి, వివేకం వేరు, క్లెవర్ వేరనమాట. వివేకం అంటే ప్రుడెన్స్. అదే ఆన్సర్. నెక్స్ట్ కెంపుకి పర్యాయ పదం ఏంటి అని అడిగారనమాట. ఆప్షన్స్‌లో ఏమిచ్చారంటే ఎరుపు, తెలుపు, నీలం, పచ్చ అని ఇచ్చారనమాట. దీని ఆన్సర్ ఏంటంటే ఎరుపు అన్నమాట. నెక్స్ట్ కొన్ని అర్థాలు అడుగుతారు. ఆ అర్థాలు ఏంటో ఒకటి చూద్దాం. పిపాసాకి అర్థం ఏంటి అని అడిగారనమాట. పిపాస అంటే దాహం అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే తాల్మి. తాల్మి అంటే అర్థం ఏంటి అని అడిగారు. తాల్మి అంటే ఓర్పు అని అర్థం. నెక్స్ట్ బిట్ ఏంటంటే వాయేజ్. వాయేజ్‌కి తెలుగులో అర్థం ఏంటి అని అడిగారనమాట. దానికి అర్థం ఏంటంటే పడవలో ప్రయాణం అని. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఒక ఏబీసీడీ ఇచ్చి, ఇటు సైడ్ కొన్ని దానికి రిలేటెడ్ తెలుగు వర్డ్స్ ఇచ్చి మ్యాచ్ చేయమంటాడనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో కూడా అడిగారు. అవేంటో ఒకటి చూద్దాం. మ్యాండేట్. మ్యాండేట్‌కి తెలుగు అర్థం ఏంటి అని అడిగారు. మ్యాండేట్ అంటే ఉత్తరువు అని. ఆక్యుపెన్సీకి అడిగారనమాట. దాని అర్థం ఏంటంటే ఆక్రమణ అని. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష అని అర్థం. పర్సుయెన్స్ అంటే అనుసరణ అని అర్థం అన్నమాట. ఇలా ఇంగ్లీష్ టు తెలుగు వర్డ్స్ అడగొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి పర్యాయ పదాలు, నానార్థాలు ఇలా కూడా అడుగుతారనమాట. ఒక ఒక సెంటెన్స్ చూడండి. కింది వాక్యాలలో దీనిలో వ్యక్తిత్వం అర్థంలో ఆంగ్ల పదం వాడడం జరిగింది. అంటే వ్యక్తిత్వం అనే వర్డ్‌కి ఇంగ్లీష్ వర్డ్ ఏమవుతది అని చెప్పి అడిగారనమాట. ఆవిడ ఆప్షన్ ఏలో ఆవిడ బిహేవియర్ మంచిది అని ఇచ్చారనమాట. ఆప్షన్ బి ఆవిడ పర్సనాలిటీ మంచిది. ఆప్షన్ సి ఆవిడ మేనర్స్ మంచిది. ఈ ఇవి ఇలా ఇచ్చి మనకి ఆప్షన్స్ అంటే ఏ, బి కరెక్టా? ఏ కరెక్టా? బి కరెక్టా? అలా అడిగారు. వ్యక్తిత్వం అంటే మనం జనరల్‌గా ఇక్కడ బిహేవియర్, పర్సనాలిటీ, మేనర్స్ ఏబీసీ ఇస్తే ఆ 3 కూడా కొంచెం వ్యక్తిత్వంకి రిలేటెడ్ కదా అని పెట్టేస్తాం. బట్ అది రాంగ్. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ మాత్రమే. బిహేవియర్ అవ్వదు. బిహేవియర్ అంటే ప్రవర్తన. మేనర్స్ అంటే సభ్యత. అంటే మనకి తెలుసు బట్ మనం జనరల్‌గా దీనికి దానికి లింక్ చేసుకొని ఆహా! బిహేవియర్ అంటే వ్యక్తిత్వం కూడా అయిపోద్దని అనుకుంటాం. బట్ కాదు. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ మాత్రమే. ఇప్పుడు కొన్ని సందులు అడుగుతాడనమాట. ప్రీవియస్ ఇయర్స్ దాంట్లో సందులు కూడా అడిగారు. ఒక 4 సందులు చూద్దాం. పేదరాలు. పేద ప్లస్ ఆలు అన్నమాట. ఇదేంటంటే రొగాగమ సంధి. ఇక్కడేంటంటే మనకి పేద ప్లస్ ఆలు ఉంది కదా! అక్కడ రా అనేది యాడ్ అవుతదనమాట. పేదాది శబ్దాలకు ఆలు అనే శబ్దం పరమైతే రోగాగమ సంధి అవుతుందన్నమాట. ఒక పేద కదా! బేదరాలు, పేదరాలు, గుణవంతురాలు ఇవన్నీ కూడా రోగాగమ సంధికి ఎగ్జాంపుల్స్. విడదీసుకునేటప్పుడు రా కాస్త పేద ప్లస్ ఆలు ఆ రెండిటికి సంధి జరిగినప్పుడు రా యాడ్ అవుతదన్నమాట. నెక్స్ట్ ఇంకో సంధి ఏంటంటే ముత్యపు చిప్ప. ఇదేంటంటే ముత్యము ప్లస్ చెప్ప. ఇదేంటంటే పొంపాదేశ సంధి. ముత్యము ప్లస్ చెప్ప. ఈ ప్లస్ చెప్ప ఈ 2 పదాల మధ్య సంధి జరిగినప్పుడు మూని ము ప్లే ము అనేది పోయి అక్కడ దాని ప్లేస్‌లో పు అనేది యాడ్ అయింది. పు కాబట్టి పొంపాదేశ సంధి. రుగాగమలో కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రా అనేది యాడ్ అవుతది. నెక్స్ట్ ఏంటంటే అత్వ సంధికి ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్టిన ఇల్లు అన్నమాట. పుట్టిన ప్లస్ ఇల్లు. నాలో ఆ ఉందన్నమాట. ఇన్ ప్లస్ ఆ ప్లస్ ఇల్లులో ఈ. అత్తునకు అచ్చులు పరమైనప్పుడు సంధి బహుళం అన్నమాట. ఇది అత్వ సంధికి తెలుగు డెఫినిషన్. సో ఇది అత్వ సంధి. నెక్స్ట్ ఏంటంటే ద్విరుక్త టకార సంధి. ద్విరుక్తము అంటే దాని మీనింగ్ ఏంటంటే 2 సార్లు పలకబడిన అని. అందులో టకారము అని ఉంది. టా అంటే టా కింద టా. అంటే 2 సార్లు టా కింద టా వచ్చింది కాబట్టి 2 సార్లు పలకబడింది అని అన్నాం కాబట్టి దాన్ని ద్విరుక్త టకారము అని అన్నారనమాట. ఇక్కడ ఏంటంటే కురు, చిరు, కడ, నిడ, నడ ఇవన్నీ కూడా వీటితో టకారం యాడ్ అవుతదనమాట వీటికి. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చిట్టడివి. చిట్టడివిలో దాన్ని విడదీసినట్లయితే చిరు ప్లస్ అడవి.
ఆ రు ఆ ప్లస్ ఆ రూకి ఆ మధ్య సంధి జరిగినప్పుడు అక్కడ టా కింద టా ఇట్టా వచ్చిందనమాట. ఇది ద్విరుక్త టకారం. నడ ప్లస్ ఇల్లు నట్టిల్లు డా ప్లస్ ఈ అది ఆ రెండిటికి మధ్య సంధి జరిగినప్పుడు టా కింద టా. ద్విరుక్త టకార టా కింద టా సింపుల్ అనమాట. రుగగమలో రా వస్తుంది. ద్విరుక్త టకారలో టా కింద టా వస్తది. అత్వ సంధి అయితే ఆకి అచ్చు పరమైనప్పుడు సంధి బహుళం. అది అత్వ సంధి. నెక్స్ట్ ఏంటంటే పొంపదేశ సంధిలో పు అనే వర్డ్ యాడ్ అవుతాయి. ఇలా చాలా సంధులు ఇంకా సమాసాలు, అలంకారాల గురించి కూడా చాలా క్వెషన్స్ అడిగారనమాట. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్‌లో మనం కుదిరితే దాని గురించి కూడా చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్.